ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయములో దాచబడిన ధనము మంచి ముత్యములు అనేటువంటి ఉపమానమును గురించి మనం ధ్యానించుదాం. దాచబడిన ధనము మంచి ముత్యములు. దీనికి సంబంధించిన వాక్య భాగం మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 46వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు ఉపమానముల ద్వారా దేవుడు మనకు తెలియచేసే విషయం ఏమిటంటే, మీరు పరలోక రాజ్యం కొరకు ఎక్కువగా ప్రయాసపడండి అనే సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో విలువైన వాటి కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం. డబ్బు కొరకు, వెండి బంగారముల కొరకు, పదవుల కొరకు, ఉద్యోగముల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి అన్నింటి కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, వీటన్నిటికన్నా శ్రేష్టమైనది పరలోక రాజ్యం. పౌలు గారి జీవితంలో ఈ లోక సంబంధంగా ఎన్నో అనుభవాలు పొందాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వాడే, ఎన్నో అనుభవాలు చూసినటువంటి వాడు. ఇక్కడ తన అతిశయాన్ని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి, కావలియనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింజుడినై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనో మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీ 3:11 అంటున్నాడు, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో
సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పౌలు భక్తుడు ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంటే పరలోకానికి ఏవి కూడా ఈ లోకములో ఉన్నవే సరిపోవు. వీటన్నిటి చెప్తూ అంటాడు 20వ వచనంలో, ఇదే 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకములో ఉన్నది. పరలోకం మీద దృష్టి పెట్టమంటున్నాడు. ఇది మనకు నిలువరమైన పట్టణం మనదే కాదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు. ఎందుకు ప్రాకులాడుతూ ఉంటావు? ఎందుకు ఇక్కడ ప్రయాసపడతా ఉంటా? దేవుడిచ్చిన వనరులను ఉపయోగించుకొని ఏం చేయాలి? పరలోకం కొరకు తాపత్రయపడాలి. అవునా? మన పౌరస్థితి పరలోకంలో ఉంది. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఇవన్నీ తాత్కాలికమేనండి. ఈ కనిపించేవన్నీ అనిత్యములు. అందుకనే పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించాయి తాత్కాలికం, నిత్యం కాదు, ఉండవు. కనిపించనివి ఉన్నాయి, కనిపించనివి నిత్యాలు. అదే పరలోకం. పరలోకం దాచబడిన ధనం అదే, మంచి ముత్యాలు అవే. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం దాచబడిన ధనము మంచి ముత్యముతో పోల్చబడింది. అందుకనే పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుంచి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవుని నామానికి స్తోత్ర. పైనున్న వాటినే వెదకుడి. ఇక్కడ దాచబడిన ధనం దొరికిందండి. పొలంలో తనకున్నదంతా అమ్మి పొలాన్ని కొన్నాడు. అలాగే మంచి ముత్యం దొరికిందండి. ఆ వర్తకుడు తనకున్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నాడు. ఈ లోకంలన్నిటికన్నా విలువైంది పరలోక రాజ్యం, దాచబడిన ధనం, మంచి ముత్యం. అర్థమవుతుందా? ఆ దాచబడిన ధనం బైబిల్లో దొరుకుద్ది. ఆ మంచి ముత్యం బైబిలే. బైబిల్ని ప్రేమించాలి. వాక్యమే దేవుడు అని ఉందిగా బైబిల్లో. వాక్యము దాచబడిన ధనం. జెరోమ్ భక్తుడు అన్నాడు, బైబిల్ వాక్యం దాచబడిన ధనం అన్నాడు. 4వ శతాబ్దంలో జీవించిన జెరోమ్ భక్తుడు, ఫస్ట్ బైబిల్ ట్రాన్స్లేటర్ ఆయన. హీబ్రూ గ్రీక్ భాషల్లో ఉన్న బైబిల్ని లాటిన్ భాషలోనికి అనువదించాడు 4వ శతాబ్దంలో. గొప్ప స్కాలరు, మంచి భక్తుడు, పునీతుడు. ఆయన చెప్పాడు, ఏమండి, ఈ బైబిల్ వాక్యం దాచబడిన ధనము అన్నాడు.
వాక్యం ఎక్కువగా ధ్యానించమని చెప్పాడు ఆయన. బైబిల్ వాక్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. బైబిల్ ప్రియుడు ఆయన. ఆయన సమాధి బెత్లెహేంలోనే సెయింట్ క్యాథరిన్ బెసిలికా ఉంది. ఏది యేసు ప్రభు పుట్టిన చర్చ్ ఉంది కదా, చర్చ్ ఆఫ్ నేటివిటీ, ఆ పక్కనే సెయింట్ క్యాథరిన్ బెసిలికా ఉంది. ఆ బెసిలికాలో ఆయన సమాధి ఉంది. పక్కనే యేసు ప్రభు పుట్టిన ప్రాంతం పక్కనే. నేను వెళ్ళాను క్యాథరిన్ బెసిలికాకి వెళ్ళి ఆ జెరోమ్ సమాధిని దర్శించా. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి. వాళ్ళు ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దాచబడిన ధనం పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పరలోక రాజ్యం దాచబడిన ధనం వంటిదని మాకు తెలియచేసినందులకు, మంచి ముత్యం వంటిదని తెలియచేసినందులకు స్తోత్రాలు. దీని కొరకు ప్రయాసపడే కృప దయచేయి. ఈ లోకంలో ఉన్న వాటిని అంతటిని చెత్తతో సమానంగా భావించి ప్రభువా, ఈ లోకాశలను విసర్జించే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.